వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఎన్నో వాయిదాల అనంతరం హరిహర వీరమల్లు మళ్లీ కొత్త రిలీజ్ తేదీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. జూలై 24న పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి జూలై 24 దేనికి ప్రత్యేకత? ఆ తేదీ నిర్ణయించడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా అంటే ఉందనే తెలుస్తోంది. ఏకంగా మెగా బ్లాస్టింగ్ జూలైగా హైలైట్ అవుతుంది. అవును, ఇప్పటివరకు జూలైలో రిలీజ్ అయిన చాలా సినిమాలు మెగా ఫ్యామిలీకి మంచి విక్టరీను అందించినవే. సరిగ్గా 23 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర జూలై 22న రిలీజ్ అయింది. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో అప్పటికే నటసింహ బాలకృష్ణ ఓ బ్రాండ్గా మార్కెట్లో హిట్లు అందుకుంటున్నారు. చిరంజీవి కెరీర్ మాత్రం ఫ్లాప్లతో డౌన్ ఫాలోలో ఉంది. అదే సమయంలో ఇంద్రలో నటించారు చిరు. ఈ విజయంతో చిరంజీవి ఒక్కసారిగా మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. బాలయ్య సీమ సినిమాల వసూళ్లు అన్నింటి రికార్డులు ఇంద్ర చెరిపేసింది. అలా చిరంజీవి కెరీర్లోనే ఇంద్ర మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. 2002లో ఇంద్రం రిలీజ్ అయింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ కూడా 1998 జూలై 24న రిలీజ్ అయింది. నటుడిగా పవన్ కెరీర్ అప్పుడే ఆరంభమైంది. ఈ సినిమా పవన్ కెరీర్లోనే భారీ విజయం సాధించిన చిత్రంగా నిలిచింది. నటుడిగా పవన్ని మరో మెట్టు పైకి ఎక్కించిన చిత్రంగా నిలిచింది. అటుపై ఆ మరుసటి ఏడాదే అంటే 1999లోనే పవన్ నటించిన తమ్ముడు కూడా జూలై 15న రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇలా వరుస 2 విజయాలు పవన్ ఇమేజ్ ని తారా స్థాయికి చేర్చాయి. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర కూడా 2009 జూలై 31న రిలీజ్ అయింది. ఈ సినిమా చరణ్ ని ఏకంగా ఒక 100 కోట్ల క్లబ్లో కూర్చోబెట్టింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా కూడా 2017 జూలై 21న రిలీజ్ అయింది. ఈ సినిమా వరుణ్ కెరీర్కి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇలా జూలై మాసం మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.